గురి సత్యంగా గుండెలు పడగలుగుతాను. అది ఒకే మాట ఒకే బాణం. 1 2 3 అంటాం. వెంటనే మీరు బాణాలు వదలాలి, వాళ్ళు తలకాయ ఎగరాలి. తలకాయ తీసేంత తప్పు ఏం చేసే మహారాజా? ఇంకేం తప్పు చేయాలి? 1 దినం గడిచింది, 2వ దినం 3వ దినం కూడా గడిచింది. మేమిచ్చిన గడువే గడిచింది. ఇది 4వ దినం. ఇంకా మా చంద్రశేఖరుడు రాలేదు. ఆయన రాకపోతే అది మా దోషం మహారాజా. దోషం ఎవరైతేనే దొరికింది, మనం దండిస్తున్నారు, అనుభవించాల్సిందే. ఆ మాటన్నా బాగుంది. ఇంకా అరిసి ఎందుకు? రే సిద్ధంగా ఉండండి. 1 2 ఎవరు? నువ్వే నాయన. నమస్కారం నాన్న. నమస్కారం మామగారు. నమస్కారం. మామగారా? అవును నాన్నగారు. ఏమి కోడలు? చాలా సంతోషం. దీర్ఘ సుమంగళీ భవ. మహారాజా చేతులు వచ్చేస్తున్నారు. మూడు చెప్పండి, మేం చెప్పాం. కావలిస్తే మీరే చెప్పుకోండి. అమ్మాయిని అంతఃపురంలో తీసుకెళ్ళండి. అయితే వీళ్ళు చేసి నేరవేరు నాన్నగారు. ఇంకేం చేయాలి? నువ్వు పల్లకిలో వెళ్ళడమే వెళ్ళారు. వెళ్ళిన వాడివి ఇంతవరకు తిరిగి రాకపోవడమే వెళ్ళారు. మరి వచ్చానుగా. అవును. ఈనాడు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? ఆ వివరం అంతా తర్వాత చెప్తాను. ముందు వాళ్ళు వదిలిపెట్టు. వదిలేండి. ఆగండి. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. మాది ఒకే మాట ఒకే బాణం. అర్ధరాజ్యం ఇచ్చి మరీ వదిలిపెడదాం. మాకు ఏ రాజ్యం వద్దు మహారాజా. మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే చాలు. అదేలా వీలవుతుంది? మీరు అర్ధరాజ్యం అన్నా పుచ్చుకోవాలి, లేకపోతే మీ తలకాయలన్నా మాకు ఇచ్చుకోవాలి. మాది ఒకే మాట ఒకే బాణం. రే వీళ్ళు కట్టేది నా 3 చెప్తాను. మహారాజా అర్ధరాజ్యం కాదు, రాజ్యం అంతా ఇచ్చినా పుచ్చుకుంటాం. మమ్మల్ని వదిలేయండి. మేము అర్ధరాజ్యమే ఇస్తానన్నాం. సంపూర్ణ రాజ్యం చచ్చి గీపెట్టినా ఇవ్వం. మాది మాట ఒకే బాణం. చంద్రశేఖర, పల్లకిని ఎక్కడుంచావు? మందిరం పైన ఉంచాను నాన్నగారు. అయితే సరే, వీళ్ళని ముహూర్తం చూసి సత్కారం చేద్దాం. విడిదికి తీసుకెళ్ళండి. మందిరం తమ్ముడు, మీరు ఎప్పుడు పిలిచినా మీ సేవ చేయడానికి మేము అందరం కాస్తూ ఉంటామమ్మా. మీ ఎవరాధ్యాయ మందిరం ఎక్కడ? ఈ మందిరానికి రాగలేదమ్మా. వసతులు ఏర్పాట్లు సరిగా ఉన్నాయా? నా ఇంట్లో నాకెలా ఉంటే ఇంత ఆలస్యమైంది. పల్లకి చేసిన శిల్పులకు మా నాన్నగారు అర్ధరాజ్యం ఇవ్వడానికి ముహూర్తం పెట్టించారు. శిల్పులకు అర్ధరాజ్యం? మాది ఒకే మాట ఒకే బాణం. ఇస్తామన్నాం, ఇస్తున్నాం. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మేమా? వివాహం చేసుకున్నారా? వివాహమా? మీ అంగీకారం లేకుండా, మీ ఆశీర్వచనం పొందకుండా వివాహం చేసుకుంటామా నాన్నగారు? అవునవును. ఎలా చేసుకుంటారు? మా ఆశీర్వాదం ఉండి తీరాల్సిందే. మీ జన్మదినోత్సవం నాడు వీలేకపోయింది. వివాహ మహోత్సవం నాడు విచిత్ర వస్తువు బహుకరిస్తాం, ఆశీర్వదిస్తాం. మాది ఒకే మాట ఒకే బాణం. చదువుతారా? అన్ని విషయాలు మాట్లాడుకున్నారా? అలాగే నాన్నగారు. ఎలా ఉన్నావు? బాగున్నారండి. బాగుండలేదు. మహారాజు లేవేమో? లేరండి. నేను ఉద్యోగం నుంచి వాడు తీస్తా. లేండి, ఉన్నారని ఎలా చెప్పమంటారండి? మా మహారాజు గారు మీకున్న పొడుగ్గా ఉంటారు, మీరు పొట్టి. ఆహా, అదా మహారాజు గారు. లేవాలండి. అదేమిటి అలా ఉన్నారు? ఆశించి నందనప్పుడు ఇంకెలా ఉంటాం. అర్ధరాజ్యంలో అర్ధభాగం మీకు అందుతూనే ఉందిగా. ఎవరికి కావాలి రాజ్యాలు? ప్రేమించిన ప్రియురాలు దక్కన. ప్రియురాల ఎవరో చెప్పండి. ఈ బుజ్జరాలు సేనా సమేతంగా వెళ్ళి తీసుకొస్తాడు. అది నీకు సాధ్యం కాదు. ఆమె చంద్రసేనునికి భార్య కాబోతోంది. ఆమె గొప్ప చిక్కే వచ్చిందే. నేను చెప్పలేదు అది మన శక్తికి మించినదని. శక్తికి మించినదైతే యుక్తితో సాధించవచ్చు. కానీ
ఆలోచించావా? ఆమె తండ్రి రాజ్యాన్నంతని. నిజమేనా? ముమ్మాడి. అయితే ఆమె నీ వశమైందన. కానీ మనం ఆమెతో పారిపోతుంటే రాజభట్లు పట్టుకుంటాం. అలాగే మీరు మేడం అదేగా? అవును. అయితే నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు. మహారాజా, రాకుమారి వియోగ దుఃఖంలో మీరిలా రాజకార్య విముఖులై ఉండిపోతే రాజ్యమే అరాజకమైపోతుంది. ఎలాగో దుఃఖం దిగమింగుకుని అవుతుంది మంత్రి గారు. ఒక్కగానొక్క బిడ్డ, ఆమె వరించిన వారిని కాళ్ళు పెరిగి కన్యాదానం చేసే అదృష్టానికి కూడా నోచుకోలేకపోయాం. ధర్మం పేరిట ఆమె గొంతు కోసం నా చిట్టు తల్లి ఎక్కడుందో ఏమైపోయిందో. క్షమించండి మహారాణి, నేనే మీ హృదయాల్లో ఆరని చిత్తు రగులుకొల్పాను. ఏం చేయను, నా బాధ్యత అలాంటిది. కన్న కొడుకుపై సైతం కసాయితనం చూపక తప్పలేదు నాకు. మీ బిడ్డ ఎక్కడో ఒక చోట ప్రాణాలతో బ్రతికుందని. ముందు మహారాజా ఉంది, అమ్మాయి కూడా ఇవ్వులోనే ఉంది. నా చిట్టు తల్లి ఇక్కడే ఉంది. ఎక్కడుంది? ఎక్కడ? ఏమిటా పిచ్చివాగుడు? రాకుమారి ఈ ఊళ్ళో ఉండడం నిజం మావగా? అమ్మోరు గుడి కాడ నా కళ్ళారో చూశారు. ఇడిదేవత తాను అరుస్తుంటే బాడు సుందరి అని ఓ మనిషి రాకపోతుంటాడు. సరే, నువ్వు వెళ్ళు. ప్రభు, ఏమిటి అలా చూస్తున్నారు? వాడికి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది? ఇప్పటికి అమ్మాయి తెలియదు కనుక వెంటనే సేనాపతిని పంపించండి. నా బిడ్డను నా కళ్ళకు చూపించండి. మహారాణి గారి కోరికను కాదంటాడు ఎందుకు? సేనాపతికి అనుజ్ఞ ఉంది, ఉంటేనే తీసుకొస్తారు. సరే సేనాపతి, చెప్తాం. ఏమేమి చేసినా రాజుగారు చెప్తాను. రాజద్రోహం చేసిన నీకు నీ బాబుకి మిత్రద్రోహం చేసిన తప్పు లేదులే. అమ్మా, మీరు మా మహారాజు కుమార్తెను తెలియక తప్పు చేశారు, క్షమించమ్మా. ఎవరు అడ్డొచ్చినా సరే అమ్మా, నిన్ను తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్తా. ఎవరొచ్చుగా వస్తారా? ఆ తొమ్మిది కూడా వెతకండి.
ఎవర్రా దేవదత్తుడు గారు పిచ్చి వాళ్ళలారా వాడు మీకెలా కనపడతారా వెళ్ళండి నాన్నగారు అంత అర్థమైంది పల్లకీని భూగ్రహంలో ఉంచి నీవు ఇంటికి వెళ్ళు అన్నీ చక్కబడతాయి నా బంగారు తల్లి ఊరుకో నా భర్త నుండి వేడి చేయబడ్డాను. ఎవరమ్మా మిమ్మల్ని వేరు చేసిన దుర్మార్గుడు? దేవదత్తుడు. దేవదత్తుడా? బ్రతికున్నాడా? అవును నాన్నగారు, నన్ను విచిత్రపుర రాజమందిరాన్ని నుంచి తీసుకొచ్చింది అతడే. నన్ను రక్షించబోయిన బుజ్జేని హత్య చేసింది అతడే. రాకుమారికి మతి చెలించినట్టు. లేకుంటే మన అందరి సమక్షంలో భువనేశ్వరి పీఠ శిక్ష అనుభవించి మరణించిన మా దేవదత్తుడు ఈమెను బలాత్కరించి తీసుకురావడం ఏమిటి, ఎవరినో హత్య చేయడం ఏమిటి మహారాజా? మరి ఇప్పుడు కూడా సూచనతే చూస్తున్నాడు కదా గురుదేవా? అవును, చూచే ఉంటాడు మా దేవదత్తుని పిశాచ రూపాన్ని. పిశాచం కంటే క్రూరుడు నీ కొడుకు, నీ వంట కంటే బ్రహ్మరాక్షసుడు. అమ్మా అమ్మా అలా అనకూడదమ్మా. గురువు గారు వీడు గురువు కాదు, మేకవల్లే పులి, నయవంతకుడు. గురుదేవ్ అమాయకుడు, క్షమించండి. పాపం మతి చెలించి మాట్లాడుతున్నది రాకుమారి, దానికి నేను బాధపడతానా మహారాజా? అవును మహారాజా, రాకుమారి మా దగ్గరికి దేవదత్తుడు అంటూ పరిగెత్తుకొచ్చారు. అక్కడ మాకు దేవదత్తుని ఆచూకైనా కనపడలేదు. విన్నారా మహారాజా? ఇది తప్పక మతి చాంచల్యమే. ఆవేదన పడకండి, దేశాల వైద్యులను పిలిపించి వైద్యం చేయిద్దాం. త్వరలోనే అమ్మాయి ఆరోగ్యవంతురాలవుతుంది. తగిన వరుణకిచ్చి కన్యాదానం చేసే ఆనందము మీకు లభిస్తుంది. భయపడకండి.